తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఇప్పుడే మన కార్యాలయంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డైరీ ఇనాగ్రేషన్, అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా మనం ఈరోజే ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మన ప్రభుత్వం చాలా సమస్యలతో మాకు చాలా ప్రాబ్లంలో ఉన్నాయి, మా దగ్గర డబ్బు లేదు, మరి మీరే సహకరించాలి అని చెప్పే పద్ధతిలో వ్యవహరిస్తూ వస్తుంది. మరి 2024 నుండి మన రిటైర్డ్ అయిన ఉద్యోగులకు దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ అనుకోండి, సరెండర్ లీవ్స్ అనుకోండి, గ్రాట్యుటీ అమౌంట్స్ కూడా ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఓన్లీ పెన్షన్ ఇస్తున్నారు అంతే, మిగతాయి మాత్రం ఒక్కటి కూడా ఇవ్వకపోవడం. దానివల్ల అనేక సమస్యలతోటి మేము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేక ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగింది. మొన్న కూడా 1 డే హంగర్ స్ట్రైక్ 33 జిల్లాల తరఫున అన్ని జిల్లాలు కలిసి మరి జిల్లాల వారీగా ఒక్కరోజు హంగర్ స్ట్రైక్ కూడా ఏర్పాటు చేసినాం. అది అప్పటికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. మళ్ళీ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, మాకు రావాల్సిన 5 డీఏలకు వెళ్ళి 1 డీఏ మాత్రమే వాళ్ళు ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. సో ఏదైనా ఉంది కానీ పిఆర్సీ ఇంతవరకు మూసేలేదు, దాని గురించి మాట్లాడే నాదుడే లేని పరిస్థితి వచ్చింది. మరి ఈహెచ్ఎస్ గురించి 6 నెలల నుంచి గోలు దిక్కుతూ వస్తున్నారు. ఇంతవరకు ఈహెచ్ఎస్ గురించి కూడా వాళ్ళు ఏమాత్రం చర్య తీసుకోకుండా ఇదిగో అంటూ దాట వేస్తూ వస్తున్నారు. మరి చాలామంది 42 మంది చనిపోయినారు ఈ మధ్య కాలంలోనే. ఏంటంటే వాళ్ళకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అనుకోండి, అదేవిధంగా రకరకాలుగా సమస్యలతో ఉన్న హాస్పిటల్స్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ, ఇప్పుడు 16 మంది ఇప్పటికీ